నమస్తే, వెల్కమ్ టు మిడ్ డే న్యూస్. నేను రవి. ముందుగా బులెటిన్లో డీటెయిల్ చూస్తే అక్టోబర్ 16న ఏపీకి ప్రధాని నరేంద్ర మోదీ రాబోతున్నారు. కర్నూలు, నంద్యాల జిల్లాలో పర్యటించనున్నారు. శ్రీశైలంలో మల్లలను ప్రధాని దర్శించుకోనున్నారు. ఇక 16న కర్నూలులో మోదీతో కలిసి కూటమి నేతలతో రోడ్ షో నిర్వహించనున్నారు. మొత్తానికి ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్ నెలలో ఏపీకి రాబోతున్నారు. శ్రీశైలం మల్లలను దర్శించుకోబోతున్నారు. మరోపక్క కూటమి నేతలతో కూడా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీ అక్టోబర్లో ఆంధ్రప్రదేశ్లో పర్యటించనున్నారు. శ్రీశైలం మల్లలను దర్శించుకున్న అనంతరం కూటమి నేతలతో సమావేశం కానున్నట్లు తెలుస్తుంది. పై మరిన్ని వివరాలు అంటే ప్రధాని పర్యటనకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవికృష్ణ మరిన్ని వివరాలు అందిస్తారు. రవికృష్ణ, చెప్పండి, ఏంటి ప్రధాని పర్యటన, ఏ విధంగా ఉండబోతుంది, షెడ్యూల్ ఏంటి? అంటే వచ్చే నెల 16వ తేదీన మాత్రం ప్రధాని మోదీ పర్యటన అయితే ఖరారైంది. ప్రధానంగా కూడా నంద్యాల అదేవిధంగా కర్నూలుకి సంబంధించి పర్యటన కొనసాగుతుందని మనకు వస్తున్నటువంటి సమాచారం. ఏదైతే అక్టోబర్ 16వ తేదీన ఎప్పటి నుంచో ఆయన అయితే మాత్రం శ్రీశైల మల్లన్న దర్శించుకోవాలని చూస్తున్నప్పటికీ కూడా అదైతే మాత్రం కొంత వాయిదా పడుతూ వస్తుంది. ఈసారి మాత్రం ప్రత్యేకించి ఈ శ్రీశైలంలో స్వామిని దర్శించుకునేందుకు ఆయన వస్తూ ఉన్నారు. ఆ రోజు ప్రధానంగా కూడా శ్రీశైల మల్లన్న దర్శించుకున్న తర్వాత మాత్రం నంద్యాల అదేవిధంగా కర్నూలులో ఆయన అయితే పర్యటన చేస్తారు. దాంట్లో ప్రధానంగా కూడా అక్కడ ఉన్నటువంటి లోకల్ నాయకులతోనే ఆయన అయితే మాట్లాడేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. ప్రధానంగా కూడా శ్రీశైలానికి సంబంధించి ఆయన అయితే మాత్రం మరింతగా కూడా అభివృద్ధి చెందాలి అనే ఉద్దేశం, అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతోనే ఎప్పటి నుంచో కూడా అనుకుంటున్నటువంటి పరిస్థితి అయితే కనపడుతుంది. ఆయన రామేశ్వరం వెళ్ళినప్పుడు కూడా రామేశ్వరంలో ఉన్నటువంటి ఆలయాలను కూడా అభివృద్ధికి ఆయన నిధులైతే కేటాయించినటువంటి పరిస్థితి అయితే ఉంది. అదే విధంగా కూడా శ్రీశైలానికి సంబంధించి శ్రీశైల మల్లన్నకి సంబంధించి అక్కడ కూడా అభివృద్ధికి కార్యక్రమాలు చేసుకోవడానికి నిధులు కూడా కేటాయించేటువంటి పరిస్థితి ఉంటుందని మనకు వస్తున్నటువంటి సమాచారం. అలాగే తర్వాత ముఖ్యంగా నంద్యాల, కర్నూలు జిల్లాలకు సంబంధించి ఆ ఏరియాల్లో ఉన్నటువంటి డెవలప్మెంట్స్, ప్రధానంగా కూడా ఆ ఫారెస్ట్ ఏరియాలో డెవలప్మెంట్స్కి సంబంధించిన వాటి మీద కూడా నిధుల్ని రిలీజ్ చేసేటువంటి పరిస్థితి అయితే ఉంటుంది అక్కడ అభివృద్ధి కోసం. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నాయకులతోనూ కూడా ఆయన ఇంటర్నల్ మీటింగ్ అయితే జరిగేటువంటి పరిస్థితి ఉంది. కేవలం బీజేపీకి సంబంధించిన నాయకులతోనే కాకుండా కూటమికి సంబంధించిన నాయకులందరితో కూడా ఆ మీటింగ్లో పాల్గొంటారని తెలుస్తుంది. తర్వాత అయితే మాత్రం ఆయన రోడ్ షో అయితే నిర్వహిస్తున్నట్లుగా కూడా ప్రజెంట్ మనకు వచ్చినటువంటి ప్రాథమిక సమాచారం. రవి, రైట్, థ్యాంక్ యూ రవికృష్ణ.